హలో అందరికీ, స్టడీ బడీ జోన్కి స్వాగతం. ఈరోజు మనం సార్టింగ్ టెక్నిక్స్లో హీప్ సార్ట్ నేర్చుకుందాం. దీనికంటే ముందు లాస్ట్ వీడియోలో రాడిక్స్ సార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా విత్ ఎగ్జాంపుల్. మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు. హీప్ సార్ట్ ఈజ్ ఏ కంపారిజన్ బేస్డ్ సార్టింగ్ ఆల్గారిథం. రాడిక్స్ సార్ట్ ఏంటిది? నాట్ కంపారిటివ్, అంటే దాన్ని 2 <4 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయం. కానీ ఇక్కడ 2 ఈజ్ లెస్ దెన్ 4, 4 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని ఇట్లా చెక్ చేసి కంపేర్ చేసి ఈ సార్టింగ్ని మనం సార్ట్ చేస్తాం. దట్ యూజెస్ మ్యాక్సిమం హీప్. ఇదేం యూజ్ చేస్తుంది? మ్యాక్సిమం హీప్ని యూజ్ చేస్తుంది. మ్యాక్సిమం హీప్ అంటే ఏంటిది? ఈ హీప్ సార్ట్ కంప్లీట్ బైనరీ ట్రీని యూజ్ చేస్తుంది. ఏం యూజ్ చేస్తుంది? కంప్లీట్ బైనరీ ట్రీని యూజ్ చేస్తుంది. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటిది? ఒక రూట్ నోడ్కి 2 చిల్డ్రన్స్ కంపల్సరీ ఉండాలి కదా. అయితే ఈ రూట్ నోడ్ ఉంది కదా, ఈ రూట్ నోడ్కి హైయెస్ట్ ఎలిమెంట్ ఉండాలి దీంట్లో. ఇప్పుడు ఇది ఇట్లా ఇవన్నీ ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటే ఈ రూట్ నోడ్ హైయెస్ట్ ఉండాలి. అప్పుడు దాన్ని మ్యాక్సిమం హీప్ అని అంటారు. ఓకే, టు సార్ట్ ఎలిమెంట్. ఇది ఏం యూజ్ చేస్తుంది? మ్యాక్సిమం హీప్ టు సార్ట్ ఎలిమెంట్స్. లార్జెస్ట్ ఎలిమెంట్ ఎట్ ద టాప్. చెప్పినాను కదా ఇప్పుడే, హైయెస్ట్ ఎలిమెంట్ అన్నా లార్జెస్ట్ ఎలిమెంట్ అన్నా ఇక్కడ టాప్లో ఉంటుంది, అంతే. ఇప్పుడు విత్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇన్సర్ట్ 1 ఇన్సర్ట్ చేసినాం. నెక్స్ట్ 1 5 కంప్లీట్ బైనరీ కాబట్టి ఏమన్నాం ఇక్కడ? మ్యాక్సిమం హీప్ ఉండాలి దాన్ని, కానీ ఇక్కడ మినిమం ఉంది. మనం దీన్ని ఏం చేయాలి? దీని 5 1. నెక్స్ట్ 5 1 3. 3ని ఇన్సర్ట్ 1 ఇన్సర్ట్ 5. నెక్స్ట్ ఇన్సర్ట్ 3. నెక్స్ట్ ఇన్సర్ట్ 4 ఇన్సర్ట్ చేయాలంటే 5 1 3. ఇప్పుడు ఈ 1కి 4 అనేది చైల్డ్ నోడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మ్యాక్సిమం హీప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. కంపేర్ చేయండి. ఇప్పుడు 4 1, 4 పెద్ద కదా, 1 చిన్న. సో 5 4 3 1. నెక్స్ట్ ఏం ఎలిమెంట్ ఉంది? 10. ఇన్సర్ట్ 10. 5 4 3 1 10. ఇప్పుడు కంప్లీట్ బైనరీ ట్రీ ఉంది కదా, కానీ ఇక్కడ మనకి 10 5 కంటే పెద్దది. సో 5 ఇక్కడికి రావాలి, 10 ఇక్కడికి రావాలి. ఇక్కడ డైరెక్ట్ స్టెప్ ఎక్కలేదు కదా. ఫస్ట్ ఈ 4 5 10 1 4 3. నెక్స్ట్ ఇవి 2. ఇప్పుడు 10 5 3 1 4. ఇప్పుడు ఇది మ్యాక్సిమం హీప్. ఇట్లా ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు సెర్చ్ చేయాలంటే సెర్చ్ 5 అన్నాం అనుకో. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ విజిట్ రూట్ నోడ్. ఫస్ట్ రూట్ నోడ్ విజిట్ అయ్యి
దాని తర్వాత లెఫ్ట్ చైల్డ్ చూసుకోవాలి. 5 సెర్చ్ చేసేసినాం. ఒకవేళ సెర్చ్ 4 అన్న, ఫస్ట్ విజిట్ రూట్ నోడ్, నెక్స్ట్ లెఫ్ట్ చైల్డ్ లేదు, సో రైట్ చైల్డ్ లేదు, నెక్స్ట్ లెఫ్ట్ చైల్డ్ చెక్ చేయాలి ఫస్ట్, లేదు, రైట్ చైల్డ్ 4 ఇన్సర్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు డిలీషన్, హీప్ సార్ట్లో డిలీషన్. ఈ డిలీషన్ ఎట్లా చేయాలి? మనకు లాస్ట్ ఏమొచ్చింది? 10, 5, 3, 1, 4. ఇప్పుడు ఇదంతటిని అరేలో వేసుకోవాలి. 10, 5, 3, 1, 4. ఇప్పుడు ఇది 10 ఏమైపోతుంది? డిలీట్ అయిపోతుంది. అరేలో ఫస్ట్ ఈ ఇండెక్స్ డిలీట్ అయిపోతుంది. ఈ లాస్ట్ ఇండెక్స్ రూట్ నోడ్ అవుతుంది. 10 డిలీటెడ్. నెక్స్ట్ 4 మళ్ళీ వేసుకోవాలి అరే. 4, 5, 3, 4, 5, 3, 1. నెక్స్ట్ చూసుకోవాలి మళ్ళీ. ఇది మ్యాక్సిమం హీప్ కదా. మ్యాక్సిమం హీప్ అంటే ఏంటిది? రూట్ నోడ్ బిగ్గర్ ఉండాలి. అయితే రూట్ నోడ్ ఇది చూసుకోవాలి. 5 ఈజ్ గ్రేటర్ దెన్ రూట్ నోడ్, సో స్వాప్ 5, 4, 3, 1. నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది? 5 నెక్స్ట్ చూసుకోవాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. రూట్ నోడ్ గ్రేటర్ ఉందా చిల్డ్రన్ నోడ్ కంటే అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. 4 ఈజ్ రూట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ 4, రూట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ 3. నెక్స్ట్ మళ్ళీ అరే వేసుకోవాలి. 5, 4, 3, 1. 5 ఈజ్ డిలీటెడ్. రూట్ నోడ్ ఏమవుతుంది? 1, 4, 3 అంతే. నెక్స్ట్ చూసుకోవాలి రూట్ నోడ్ పెద్దగా ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. 4 పెద్దగా ఉంది, 3 పెద్దగా ఉంది. సో ఈ రెండింటి కంటే ఏది పెద్దగా ఉంది? 4 పెద్దగా. సో స్వాప్ విత్ 4, 1, 3. మళ్ళీ అరే డ్రా చేసుకొని 4, 1, 3. నెక్స్ట్ ఈ 4ని డిలీటెడ్. అయితే 3 ఈజ్ ద రూట్ నోడ్. 3 రూట్ నోడ్, ఇది రూట్ నోడ్ పెద్దగానే ఉంది, సో నో నీడ్ ఆఫ్ స్వాపింగ్. నెక్స్ట్ 3, 1. 3 డిలీటెడ్. 1. నెక్స్ట్ 1 ఈజ్ డిలీటెడ్. అరే ఈజ్ ఎంప్టీ. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ మనకి ఏమొస్తుంది? లాస్ట్కి మనం హీప్ సార్ట్ చేసినప్పుడు డిలీషన్ చేస్తే మనకి మ్యాక్సిమం హీప్ వస్తుంది. మ్యాక్సిమం హీప్ అంటే ఏంటిది? డిసెండింగ్ ఆర్డర్ అంటే మనం ఏమేమి డిలీట్ చేసినాం ఫస్ట్ నుంచి? ఫస్ట్ 10 డిలీట్ చేసినాం, దాని తర్వాత 5 డిలీట్ చేసినాం, 5 డిలీటెడ్. నెక్స్ట్ 4 డిలీటెడ్, నెక్స్ట్ 3 డిలీటెడ్, నెక్స్ట్ 1 డిలీటెడ్. సో ఇది డిసెండింగ్ ఆర్డర్లో వచ్చిందా? ఇది హీప్ సార్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.